హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక కరాచీ హల్వా అనేది ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. అంతేకాకుండా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుంది. ఓకే, మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కప్ తోటి నేను 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అదే కప్ తోటి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది బాగా లమ్స్ కింద ఉండల కింద కట్టేస్తుంది. కార్న్ఫ్లోర్ కదా, అడుగుకి బాగా కూడా గట్టిగా పడుతుందండి. అందుకని మనం ఏం చేయాలంటే ఉండలు లేకుండా బాగా చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇది మొత్తం వాటర్లో అబ్జర్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మనం ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్ తోటి 2 కప్స్ షుగర్ వేసుకున్నాను నేను, పంచదార. అలాగే అదే బౌల్తో 1 కప్పు వాటర్, అది కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇది ఇప్పుడు కొంచెం మనకి కరగాలండి. ఇప్పుడు ఇది మనకి పాకమేమీ అవసరం లేదు. కొంచెం షుగర్ డిజాల్వ్ కరిగిపోయిన తర్వాత మనం ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి షుగర్ అనేది కరిగిపోయింది కదా, లమ్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఇలా రోయిలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, ఇది ఒక్కసారి మళ్ళీ కలుపుకుని వేసుకోండి. ఎందుకంటే అడుగుకి ఇది ఉండల కింద వచ్చేస్తుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటే కనుక మనకి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాకల్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఓకే, ఇదేంటంటే ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. దీనికి చేతికి ఎక్కువ శ్రమ అవుతుంది. ఒక 2 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి ఈ హల్వా అనేది. ఇలాగ మనం వేసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం. దీనికి ఒక 1/2 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. దీంట్లో నెయ్యి ఎంతైనా మనం వేసుకోవచ్చండి, కాకపోతే కొలతలతో అయితే ఒక 1/2 కప్పు నెయ్యి అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 2 మినిట్స్లో మనకి ఇలా దగ్గర పడిపోయింది. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాం. దీంట్లో నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుందండి హల్వాకి. ఓకే, ఇందులో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, దగ్గర పడిపోతుంది కదా అంతా కూడా. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ చేయండి, మీకు బాగుంటుంది. కలపడం మాత్రం ఆపొద్దండి, గిన్నె అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండాలంటే మనం చేతికి కొంచెం శ్రమ పెట్టుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా మనకి హల్వా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, ఇందులో ఇప్పుడు కలర్ మీ ఇష్టం అండి, ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఎంత వేయలేదండి, చాలా కొంచెం వేసాను. మంచిది కాదు కదా కలర్ అనేది, ఈ కొంచెం కూడా సరిపోతుంది. మంచి కలర్ అనేది వచ్చేస్తుంది హల్వాకి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. హల్వాని మిక్స్ చేసుకుంటూనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉంటే కనుక మనకి అడుగంటకుండా బాగుంటుందండి టేస్ట్ అనేది. చూసారు కదా ఎలా ఉందో. ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి దగ్గర పడిపోయింది కదండి. మనకి హల్వా రెడీ అయిందని తెలియడానికి చుట్టూ వారలు వదిలేసి చూసారా, అలా అయితే మనకి హల్వా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇందులో కొంచెం మీకు ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇంకా మీరు ఎన్ని జీడిపప్పులైనా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ నెయ్యి రాసిన ప్లేట్లో ఇది మనం పరిచేసుకుందామండి. ఇలా ప్లెయిన్గా ఇలా మనం పెట్టేసుకుంటే కనుక అది సెట్ అవుతుంది. కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకుంటే మనకి ఎమ్మి హల్వా అనేది రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ టేస్టీ, సింపుల్ అండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం షాప్లో కొనే హల్వా టేస్టే వస్తుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను ఇంకా కొంచెం నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం కొంచెం తురిమేసి యాడ్ చేశానండి. ఎక్కువ నట్స్ ఉంటే బాగుంటుంది హల్వా అనేది. అంతే ఫ్రెండ్స్, ఈజీ కదా. దీన్ని ఇప్పుడు మనం మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే ఫ్రెండ్స్. అంతే, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ముక్కల కింద కట్ చేసేసుకుంటాం. ఇలాగ పీసెస్ కింద డివైడ్ అయిపోతుంది. నేను కలర్ కొంచెం తక్కువ వేసిన మాల్ తక్కువగా ఉందండి, కానీ టేస్ట్ మాత్రం ఎమ్మీగా సూపర్ ఉంటుందండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.